నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం నా పేరు జ్యోతిక వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ జిల్లా ప్రజా ప్రతినిధులతో లోకేష్ డిన్నర్ మీటింగ్ కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా గడిపిన మంత్రి చంద్రబాబుపై జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం మేనిఫెస్టోని చిత్తు కాగితంగా మార్చారని విమర్శ వెంకటేశ్వర స్వామికి మహాప్రచారం చేశారు వైసీపీ ఎమ్మెల్సీలపై కూటమి నాయకులు మండిపాటు రోడ్లపై రప్పా రప్పా అంటే కటకటాల్లోకి అసెంబ్లీలో హోంమంత్రి వంగలపూడి అనిత 22న రాజమండ్రిలో 5K స్టెప్స్ ప్రారంభం అందరూ సహకరించాలని కమిడియన్ భద్రం విజ్ఞప్తి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు రాజమండ్రి నరసాపురం పార్లమెంట్ జిల్లా పరిధిలోని మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని ఆయన నివాసంలో డిన్నర్ మీటింగ్ పేరుతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ డిన్నర్ మీటింగ్ లో ఆయన కూటమి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులతో ఆనందంగా గడిపారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో పాటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మద్దిపాటి వెంకటరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు, నరసాపురం పరిధిలోని ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. వారితో సరదాగా మాట్లాడుతూ పిల్లలతో సెల్ఫీలు దిగి పెద్దలతో గ్రూప్ ఫోటో దిగి అలరించారు. మంగళగిరి చేనేత చీరలను బహుకరించారు. ఆదిరెడ్డి వాసు ప్రసిద్ధి చెందిన రత్నం పెన్ను నారా లోకేష్ కు బహుకరించారు. ఆదిరెడ్డితో లోకేష్ కులాసాగా ఆడుతూ కబుర్లు చెప్పడం ఆకట్టుకుంది. కందుల దుర్గేష్ కుమారుడు డాక్టర్ కృష్ణతేజ, కోడలు సుష్మిత తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నిత్య మోసగాడు, వంచకుడు అని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టో అంటే చిత్తు కాగితమని ఈ 2 ఏళ్లలో ప్రవేశపెట్టిన బడ్జెట్తో చంద్రబాబు నిరూపించారని ఆరోపించారు. ఆయన తన క్యాంపు కార్యాలయంలో 3 గంటల పాటు మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు. బడ్జెట్ అంతా అబద్ధాలు, మోసాలే, అంతా తప్పుడు లెక్కలు, చంద్రబాబు భజనే కనిపిస్తున్నాయి. అప్పులపై సాక్ష్యాధారాలతో మేం ఎన్నిసార్లు చెప్పినా చంద్రబాబు మళ్లీ అవే అబద్ధాలు చెప్తున్నారు. తల్లికి వందనం పథకాన్ని తల్లికి వంచనగా మార్చారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ఏటా 4,000 కోట్ల రూపాయల చొప్పున ఈ 3 బడ్జెట్లో 12,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా 6,143 కోట్ల రూపాయలు బాకీ పెట్టారు. ఉద్యోగులకు ఈ 2 ఏళ్లలో పైసా జీతం పెంచలేదు. ఐఆర్, పీఆర్సీ లేదు. వారికి 35,000 కోట్ల రూపాయల బకాయిలున్నాయి అని పేర్కొన్నారు. ఆయనకు అనగా చంద్రబాబుకు, ఆయన కుమారుడికి, ఆయనకు మద్దతిస్తున్న ఉప ముఖ్యమంత్రికి ఒక్కో విమానం, ఒక్కో హెలికాప్టర్ చొప్పున ఉన్నాయి. వాళ్లంతా గాల్లోనే. ముఖ్యమంత్రి కుమారుడు ఒకరోజు ఇక్కడుంటే 2వ రోజు హైదరాబాద్ వెళ్తున్నారు. రాత్రికి కొలంబో వెళ్లి క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. ఉదయానికి ఇక్కడికి వచ్చేస్తారని ఎద్దేవా చేశారు. వీళ్ళు బడ్జెట్లో పెట్టింది 6,300 కోట్లు, కానీ వీళ్ళు ఖర్చు చేసింది రివైజ్డ్ ఎస్టిమేట్లో. ఖర్చు చేసినారో లేదో ఇంకా తెలియదు. మాకున్న లెక్కల ప్రకారం కేవలం 200 కోట్లు ఖర్చు చేసినారని, మిగతా ఫండ్స్ అన్ని డైవర్ట్ చేసినారని. కానీ వీళ్ళ రివైజ్డ్ ఎస్టిమేట్లో 1928 కోట్లు ఖర్చు రివైజ్డ్ ఎస్టిమేట్స్లో చూపిస్తున్నారు.
ఒకసారి గమనిస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో ఇళ్ల పట్టాల కోసం, భూముల కొనుగోలు కోసం ఏకంగా 11,871 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తే, ఇళ్ల నిర్మాణ కార్యక్రమాని కోసం ఏకంగా 20,338 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. అసలు చూడండి ఒకసారి ఆ టేబుల్. ఇళ్ల నిర్మాణం కోసం మేము 2019, 20, 2020, 21, 2021, 22 అలా 2023, 24 దాకా చూస్తే ఏకంగా 20,338 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేసినట్టు లెక్కల్లో కనిపిస్తాయి. ఇది కాక జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాల కోసం మరో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. మొత్తంగా 35,210 కోట్ల రూపాయలు మేము వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్క్రీన్ ప్లే డైరెక్షన్తో బొత్స సత్యనారాయణ నాయకత్వంలో వైసీపీ ఎమ్మెల్సీలు శాసనమండలిలో వెంకటేశ్వర స్వామి వారికి మహాపచారం చేశారని, భక్తుల మనోభావాలు దెబ్బతీశారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక రివర్ బే ఆహ్వానం ఫంక్షన్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మొప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు, బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర మాట్లాడారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వెంకటేశ్వర స్వామిని అవమానపరిచిన వైసీపీ చేష్టలను ప్రజలందరికీ వివరించి జాగృతం చేయడానికి కూటమి పార్టీలు వారం రోజుల్లో కార్యాచరణ చేస్తున్నాయన్నారు. వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఊపుతూ సభ అనంతరం ఎక్కడ పడితే అక్కడ పడేయటం దారుణమన్నారు. ప్రజాస్వామ్య నైతిక విలువలు లేకుండా హిందుత్వం, సనాతన ధర్మాన్ని గౌరవించలేని అటువంటి వైసీపీ పార్టీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలే ప్రభువులని నిర్ణయాన్ని శిరసావహించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా తమపై ఉందన్నారు. అందుకే ప్రజల వద్దకు వెళ్లి జరిగిన అపచారాన్ని వివరిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, కూటమి నాయకులు వై శ్రీను, బొమ్మల దత్తు, రేలంకి శ్రీదేవి, దాసరి గురునాథం, భాషా లిమ్రా, కూరగంటి సతీష్, జామి సత్యనారాయణ, గుర్రాల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఒక పవిత్రంగా కాలినడకన కూడా మనకు తెలుసు, వాళ్ళకి చట్టం అంటే గౌరవం లేదు. సరే అయిపోయిన తర్వాత అందరం కూడా మేము ఒక రకంగా నిశ్చేష్టులంగా కూర్చుని ఉన్నప్పుడు తర్వాత జరిగిన సంఘటన ఇంకా మాకు బాధ కలిగించింది. అదేంటంటే వాళ్ళు వాయిదా వేసి వెళ్ళిపోయిన తర్వాత అందరూ బయటకు వస్తూ చేతిలో ఉన్న ప్లకార్డుల్ని టేబుల్ మీద విసిరేస్తూ వాటితో పాటు చిత్రపటాలను కూడా విసిరేశారు. ఎక్కడా కూడా ఇది పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి చిత్రపటం కనుక దీన్ని అలా విసరకూడదు, ఆ నిర్లక్ష్యం మనకు ఉండకూడదు అనేటువంటి భావన లేసు మాత్రం కూడా ఆ సభ్యుల్లో లేదు. వాళ్ళు అలా పడేసినప్పుడు మరింత బాధ కలిగింది. అప్పుడు అనిపించింది వీరికి అసలు కనీసం ఇప్పటివరకు ప్రజాస్వామ్యం విలువల పట్లే వీళ్ళకి ఆలోచన లేదనేటువంటి మాట తెలుసు, కానీ మరీ ఇంత బరి తెగించి మత విశ్వాసాలని లేకపోతే భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించేటువంటి స్థాయికి ఎందుకు వెళ్ళారనేటువంటి ఆలోచిస్తే ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది 100% జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో జరిగినటువంటి కార్యక్రమం. ఏదైతే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, ఆచారాలు దెబ్బతీసే విధంగా, అపవిత్ర చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించిన తీరు నిన్న మండలిలో చూసినప్పుడు, ఏదైతే భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసిన చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తూనే రోడ్లపై కత్తులతో కేకులు కట్ చేసి రప్పారప్పా అని మాట్లాడితే చూస్తూ ఊరుకొని హింసను ప్రేరేపించడానికి ఇక్కడున్నది జగన్ కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు అని గుర్తించుకోవాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. మూగజీవాల తల్లుందరికి వాటితో అభిషేకాలు చేస్తామంటే ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు, చంద్రబాబు అమలు చేస్తున్నది అంబేద్కర్ రాజ్యాంగం అని గమనించాలి. తప్పు చేస్తే శిక్ష తప్పదని అసెంబ్లీ వేదికగా హెచ్చరిస్తున్నాం. గీత దాటితే ఎంతటి వారికైనా కటకటాలే. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు అని హోంమంత్రి హెచ్చరించారు. శాసనసభలో హోంశాఖ పద్దుపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. సామాజిక మాధ్యమాల్లో ప్రజాప్రతినిధులపై మానసిక దాడి చేస్తూ పెడుతున్న పోస్టింగ్ కట్టడికి ప్రత్యేక చట్టం తీసుకురాబోతున్నాం. మంత్రుల ఉపసంఘం సమావేశంలోనూ ఇప్పటికే చర్చించాం. వైకాపా ప్రభుత్వం పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది. పోలీసులంటే సీఎం పర్యటనకు పరదాలు కట్టడానికి, అక్రమ అరెస్టులు చేయటానికి అన్నట్లుగా వారిని తయారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశ పోలీస్ స్టేషన్లు పెట్టి వాటికి చట్టబద్ధత కల్పించని
అసమర్థులు గత పాలకులు అని హోంమంత్రి మండిపడ్డారు. అదేవిధంగా అధ్యక్ష, ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటి గేటుకి తాళ్లేసి కట్టి పోలీసులు పహారా కాసిన ఆ సంఘటన కూడా మర్చిపోకూడదు. అదేవిధంగా అధ్యక్ష, తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా బయటకు రానివ్వకుండా కిందను కూర్చోబెట్టిన సందర్భాన్ని మర్చిపోకూడదు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఇంటి మీదకి దాడి చేసి మంత్రి పదవుల గురించి దాడులు చేసిన సందర్భాన్ని కూడా మర్చిపోకూడదు. పార్టీ ఆఫీస్ మీద చేసిన దాడిని మర్చిపోకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా అధ్యక్ష, ఇక్కడున్న సభ్యులు కానీ ప్రజలు కానీ మర్చిపోకూడని సందర్భం ఇదే అసెంబ్లీ సాక్షిగా ఆ మహానుభావుడిని అవమానించిన తీరును కూడా ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు అధ్యక్ష. ఎందుకంటే మర్చిపోతే తిరిగి అదేదో అంటారు కదా, మనకి తిరిగి నన్ను కొట్టింది కూడా మర్చిపో. అదే చెప్తున్నాను అధ్యక్ష, అక్కడికి వస్తున్నాను అధ్యక్ష. కాకపోతే మీరు కొంచెం తొందరపడ్డారంతే. ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి గారికే కాదు అధ్యక్ష, పవన్ కళ్యాణ్ గారికి కూడా, మన డిప్యూటీ సీఎం గారిని కూడా నడి రోడ్డు మీద కూర్చోబెట్టడమే కాదు, కార్లు దించారు, హోటల్లో బందీ చేశారు, 3 రోజులు 4 రోజులు ముళ్ళ కంచెలు అడ్డుగా పెట్టారు, నడుచుకుంటూ వెళ్తే పరిగెట్టించారు. గౌరవ మంత్రి గారు లోకేష్ బాబు గారిని అయితే యువగలం పాదయాత్ర చేస్తుంటే చేతిలోంచి మైకులు లాక్కున్నారు, ఎక్కిన స్టూల్ లాక్కున్నారు, కనీసం అక్కడ స్టేజ్ వేసుకుంటానంటే స్టేజ్కి పర్మిషన్ ఇవ్వలేదు. ఆఖరికి అతని మీద దాడి చేయడానికి కూడా దుండగులను కూడా ప్రేరేపించిన పరిస్థితులు. ఇవన్నీ కాకుండా అధ్యక్ష, ప్రజావేదికను కూల్చిన తర్వాత అధ్యక్ష, వాళ్ళ సైకిక్ మెంటాలిటీ చెప్తున్నారు. ప్రజావేదిక కూల్చిన తర్వాత వేస్ట్ని కూడా 5 సంవత్సరాలు కూడా తీయకుండా అలాగే ఉంచి ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు 5K స్టెప్స్ కార్యక్రమాన్ని 22వ తేదీ ఉదయం 6:30 గంటలకు రాజమహేంద్రవరంలో ప్రారంభిస్తున్నట్లు కమెడియన్ భద్రం తెలిపారు. హ్యాపీ స్ట్రీట్లో ఉన్న గీతాంజలి అపార్ట్మెంట్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ శారీరక దృఢత్వం కోసం ప్రతి ఒక్కరూ రోజువారీ నడక అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమాన్ని భవిష్యత్ తరాల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉద్యమంలా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజల్లో ఫిట్నెస్ చైతన్యం తీసుకురావటమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని తెలిపారు. మొదటగా కాలేజీ విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి తర్వాత అన్ని వయసుల వారిని భాగస్వామ్యం చేయాలని భద్రం పిలుపునిచ్చారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొని ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోవాలని కోరారు. మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతుందన్నారు. సమావేశంలో కాలపు సాయిరాం, అడప శివ, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. సండే ఎక్కడికి వెళ్తుందో ఏమీ కన్సిస్టెన్సీ ఉండదు. అలా లేకుండా ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఒకటి ఇవ్వడం జరిగింది అనమాట. దీంట్లో ఎవరైతే మనం క్యూఆర్ కోడ్లో స్కాన్ చేసి ఈ కమ్యూనిటీలోకి ఎంటర్ అవుతారో వాళ్ళకి ఎవ్రీ వీక్ మా హెల్త్ టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవ్రీ మంత్ ఎవరైతే దీంట్లో జాయిన్ అయ్యి వాళ్ళు కంటిన్యూగా ఫాలో అవుతారో వాళ్ళు ఎవ్రీ మంత్ ఒక 20 మెంబర్స్ పిక్ చేసి వాళ్ళకి ఒక అప్రిసియేషన్ లాగా చేయాలి. ఎవ్రీ మంత్ ఈ 5K స్టెప్స్ తరపున ఒక కమ్యూనిటీ ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేయాలి. ప్రతి సిటీస్లోని ఒక లోకల్ కమ్యూనిటీస్ ఏర్పాటు చేయాలన్నది ముఖ్య ఉద్దేశం. రీసెంట్గా ఒక వెల్నెస్ క్యాంపెయిన్ ఒకటి స్టార్ట్ చేశా. దాని పేరు 5K స్టెప్స్, అంటే 5,000 అడుగులు. ప్రతిరోజు కనీసం ప్రతి ఒక్కరూ 5,000 అడుగులు కనుక వేసినట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం అన్న ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసిన క్యాంపెయిన్ పేరే 5K స్టెప్స్ క్యాంపెయిన్, వెల్నెస్ క్యాంపెయిన్. ఇది అక్రాస్ ఏపీ, తెలంగాణలో అన్ని చోట్ల అన్ని సిటీస్లోని కండక్ట్ చేయాలన్నది మా ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగా లాంచింగ్ వచ్చి మన రాజమండ్రిలో చేయాలి అనేది, అది కూడా ఈ నెల 22nd అంటే సండే ఈవెంట్స్ మన హ్యాపీ స్ట్రీట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 6:30 ఎర్లీ మార్నింగ్. సో దీంట్లో ప్రతి ఒక్కరూ, అంటే అందరూ పార్కుల దగ్గర నడవడం మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గర కూడా రీచ్ కావాలన్నది, ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి రీచ్ కావాలన్న ముఖ్య ఉద్దేశంతో స్టార్ట్ చేసిన క్యాంపెయిన్ అది. స్థానిక శ్యామలానగర్లో వేంచేసి ఉన్న శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించిన శ్రీ ఉమామహేశ్వర త్రయాహ్నిక కళ్యాణ మహోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు.
శ్రీ ఉమామేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ, శ్రీ లక్ష్మీ గణపతి సేవా సమితి, శ్రీ అభయ ఆంజనేయ స్వామి మందిరం, శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రతిరోజు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమార్చలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా జరిగిన అన్నదాన కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఏరుకొండ శ్యామ్ సుందర్రావు, అల్లు బాబీ, గోగు రాజారావు, గోగు జగన్నాథం, గజ్జారపు హనుమాన్, ఏరుకొండ రాజారావు, ఏరుకొండ తాతారావు, ఏరుకొండ వెంకటేశ్వరరావు, ఏరుకొండ శివ, రామ్ కుమార్ తదితర పెద్దలు ఈ అన్నదాన కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేస్తూ ఆహార పదార్థాలను వడ్డించారు. ఆయన అర్చకుడు మాణిక్య శర్మ తదితరులు పాల్గొన్నారు. ఆలయ అర్చకుడు మాణిక్య శర్మ తదితరులు పాల్గొన్నారు. అమ్మా ఒకటి చూడడానికి మీరు అలాగే వెళ్తే ఖచ్చితంగా పడుతుంది. మీరు చూసేదానికి 5 నిమిషాలు ఆగకపోతే ఎలాగా? ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ సెన్సస్ అధికారుల సమావేశంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు. 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల సేకరణకు సంబంధించి సన్నద్ధత, శిక్షణ కార్యక్రమాలు, మాస్టర్ ట్రైనర్స్, ఫీల్డ్ ట్రైనర్స్ ఎంపిక జరిగిందన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి చెందిన డాక్టర్ వివిఎల్ఎన్ శర్మ మాట్లాడుతూ, సెన్సస్ ఆఫ్ ఇండియా 2027 దేశంలో 16వది, స్వాతంత్ర్యం తర్వాత 8వ జనాభా గణన అని పేర్కొన్నారు. జనాభా లెక్కల సేకరణ 2 దశల్లో జరుగుతుందని, మొదటి దశ హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్, 2వ దశ పాపులేషన్ ఎన్యూమరేషన్ గా ఉంటుందని వివరించారు. ఈసారి మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయి డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ చేపట్టడం ప్రత్యేకత అని తెలిపారు. వెబ్ పోర్టల్ ద్వారా ప్రజలు స్వయంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునే అవకాశం కల్పించబడుతుందని వెల్లడించారు. రాష్ట్ర నోడల్ అధికారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ జె నివాస్ మాట్లాడుతూ, దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో నిర్వహించబడిన ఈ ప్రక్రియను విజయవంతం చేయడానికి జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు తగిన చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగిందన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఎక్స్పోలో కాంగ్రెస్ గుండాలు భారత మండపంపై దాడి చేసి ప్రధాని నరేంద్ర మోదీని అవమానపరచడాన్ని నిరసిస్తూ స్థానిక నందం గనిరాజు జంక్షన్ వద్ద బీజేపీ నాయకులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేతిరెడ్డి ఆదిత్య మాట్లాడుతూ, కాంగ్రెస్ యువజన విభాగానికి చెందిన వ్యక్తులు ఏఐ సమ్మిట్లో
అర్ధనగ్న ప్రదర్శన చేసి దేశ గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వికసిత భారత్ లక్ష్యంగా దేశానికి ప్రధాని నరేంద్ర మోదీ గౌరవం ఇస్తూ ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంటే ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ ఈ విధమైన కుట్రలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఇలాంటి దేశ విద్రోహ కార్యక్రమాలు కాంగ్రెస్ నిర్వహించడం వల్లే దేశంలో అన్ని చోట్ల నుంచి తుడిచిపెట్టుకుపోతుందని ఎద్దేవా చేశారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాలపు సత్యసాయిరాం, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కండవల్లి సాయి, నాయకులు పెరుమాళ్ల పవన్, గండ్రతు పవన్, మజ్జి శివ, గోవింద్, కృష్ణ, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఏఐ సమ్మిట్లో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది అగ్ర నాయకత్వం వాళ్ళ యొక్క ప్రతినిధులు అక్కడ హాజరవడం జరిగింది. భారత్ వికసిత భారత్గా విరజిల్లాలని చెప్పి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అనేక సంస్కరణలు తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ యొక్క సంస్కరణలు భారత యొక్క అభివృద్ధిని తట్టుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ నిన్న ఏఏ సమ్మిట్ను కూడా అడ్డుకోవడం కోసం అని చెప్పి అర్ధనగ్నంగా ఆ యొక్క సమ్మిట్ ప్రాంగణంలోకి వారు ప్రవేశించడం జరిగింది. నిజంగా అది భారత యొక్క కీర్తి, నరేంద్ర మోదీ గారి యొక్క ఖ్యాతి ఏదైతే ఉందో దాన్ని తగ్గించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవాలని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే నిన్న వారు చేసినటువంటి ఆ అరాచకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని స్కామ్ల దేశంగాను, అవినీతి దేశంగాను, పేదరిక దేశంగాను తీర్చిదిద్దితే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు భారత్ వికసించిన భారత్గా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆర్థికంగా కానీ, వ్యవసాయ రంగం కానీ, రక్షణ రంగంలో కానీ అన్ని రంగాల్లో మనం చూసుకుంటే కనుక భారత్ ఈరోజు ప్రపంచ అగ్రరాజ్యాలతో పాటు పోటాపోటీగా ముందుకు వెళ్తూ ఉంది. కానీ వీరు ఇతర దేశాల్లో వారు ఎవరైనా మన దేశంలోకి వచ్చి ఇలాంటి సమ్మిట్లు జరుగుతున్నప్పుడు మన దేశం యొక్క గౌరవాన్ని వారు కాంగ్రెస్ పార్టీ వారు తగ్గించడం కోసం ఏదో విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్స్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ 2వ వార్షికోత్సవం స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ భవన్లో శనివారం ఘనంగా జరిగింది. పలువురు ప్రముఖులకు కార్యక్రమానికి ఆహ్వానించి కమిటీ ప్రతినిధుల చేతుల మీదుగా సత్కారాలు నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్స్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ 2వ వార్షికోత్సవ సభలో జీఎన్జీసీ రిటైర్డ్ అసెట్ మేనేజర్ డిఎంఆర్ శేఖర్, రిటైర్డ్ జీఎం అంబటి సత్యనారాయణ, కాకినాడ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ కె కోమలి, డివైఈఓ బి దిలీప్ కుమార్, హితకారిణి సమాజం మాజీ చైర్మన్ దాసి వెంకట్రావు, డిస్ట్రిక్ట్ కౌన్సిలర్ డాక్టర్ బి జార్జ్ ఆంథోనీ, రిటైర్డ్ డిఎస్పీ ఏ ప్రసాద్ కుమార్లను ఘనంగా సత్కరించారు. అసోసియేషన్ చేస్తున్న సేవలను వారంతా కొనియాడారు. భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. అధ్యక్షుడు నక్కా సోమేశ్వరరావు, ఐఆర్ఎస్ హానరబుల్ ప్రెసిడెంట్ డి మధుమూర్తి, ఉపాధ్యక్షుడు కుసుమ సాయిబాబా, సెక్రటరీ దారా యేసుదాసు, రాజు, సంయుక్త కార్యదర్శి కె శ్యామ్ కుమార్, కోఆర్డినేటర్స్ కె రమేష్, బి బాబూజీరావు, జి శేషగిరిరావు, వి డేవిడ్ రాజు, బి బ్రహ్మయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వారిని సన్మానించి గౌరవించి తదుపరి నన్ను కూడా వారందరూ సన్మానం చేసి గౌరవించినందుకు వారికి విచ్చేసిన మీ అందరికీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏం చేద్దానంటే రాజకీయంగా అయితే పలుకుబడితో సన్మానాలు చేయించుకుంటారు, సత్కారాలు చేయించుకుంటారు. కానీ అది డబ్బుతో కూడిన పని. ఈ సత్కారాలు ప్రేమతో కూడినటువంటి పని. అభిమానం, ప్రేమ, జాతి పట్ల విశ్వాసం, సేవాభావం ఉన్నటువంటి మహనీయులంతా చేసినటువంటి ఈ కార్యక్రమానికి అందరికీ ధన్యవాదాలు. ఇకపోతే నేను ఇక్కడి నుంచే నా ప్రస్థానం, నాయకుడిగా ప్రస్థానం ఈ భవనం నుంచే ప్రారంభమైంది. ఇక్కడి నుంచి సిటీ నుంచి జిల్లాకి ఎదిగాను, జిల్లా నుంచి రాష్ట్రానికి ఎదిగాను, రాష్ట్రం నుంచి జాతీయంగా న్యూఢిల్లీ కూడా ఎదిగాను. ఆ చివరిగా ఢిల్లీ సోషల్ జస్టిస్ వారి ద్వారా మరి జిల్లా కౌన్సిలర్గా కూడా సెలెక్ట్ చేసి పంపించడం జరిగింది. ఈ వృత్తాంతం అంతా కూడా గాంధీ ప్రస్తావన జరిగింది కేవలం ఈ అంబేద్కర్ భవనం నుంచే. కనుక ఈ భవనం
అందరినీ ప్రమోట్ చేసేటటువంటి భవనం. అలాంటి ఘన సత్కారం మళ్ళీ ఇక్కడే ఎక్కడైతే స్టార్ట్ అయ్యానో అక్కడే అతి ముఖ్యమైనటువంటి గౌరవం నాకు దక్కిందని అంటే, మరి రాజకీయంగా అయితే పెద్ద పెద్ద పదవులు చేస్తారు. నాకు ఆ పదవుల కంటే చాలా ప్రాముఖ్యమైంది ఈ సన్మానం. రాజానగరం గ్రామంలో శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ సిఫార్సుతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారుల కుటుంబాలకు జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి చేతుల మీదుగా అందజేశారు. రాజనగరం గ్రామంలో అద్దిన వీర వెంకట దుర్గా మల్లేశ్వరరావుకి 49,883 రూపాయలు, కళ్లపల్లి దుర్గకి 65,578 రూపాయలు, పేర్ల దుర్గాప్రసాద్కి 35,000 రూపాయలు, బజమేని రాంబాబుకి 1,58,558 రూపాయలు, నెల్లూరి ఆనంద్కి 25,000 రూపాయలు, నెల్లూరి దుర్గమ్మకి 35,028 రూపాయలు, ముచ్చకర్ల రత్నానికి 3,03,784 రూపాయలు, గాలిదేవర తిరుపతమ్మకు 30,000 చెక్కులను అందజేశారు. పేద బడుగు బలహీన వర్గాలకు అత్యవసర సమయంలో సీఎం సహాయ నిధి ఆపన్న హస్తం అందిస్తుందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో కమిషనర్ రాహుల్ మీనా పర్యటించారు. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ దరఖాస్తుల పరిష్కారానికి గాను ఏబీ అప్పారావు రోడ్డు, ఎస్బీఐ కాలనీ, కోరుకొండ రోడ్డులోని పలు కాలనీలను పర్యటించి అనుమతులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ప్లాట్ల లేఅవుట్ల క్రమబద్ధీకరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కు ఏప్రిల్ 23 వరకు, బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ కు మార్చి 11 వరకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఆయా దరఖాస్తులను అధికారులు పరిశీలించి వెంటనే అనుమతిని మంజూరు చేస్తారని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచించారు. ఏప్రిల్ 23 అనంతరం అనధికారిక లేఅవుట్ ప్లాట్లలో భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయబోమని స్పష్టం చేశారు. ఆయన వెంట సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, డీసీపీపీ శ్రీనివాస్, ఏసీపీలు కొండలరావు, శ్రీనివాసరావు, ఇతర టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.